హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మా అమ్మ చేసే గోంగూర పచ్చడి ఈరోజు చేస్తున్నానండి. ఆమె చాలా చేస్తదండి. అమ్మ అంటే అమ్మే కదా! అందులోనూ ఆంధ్ర మాత అంటే మన గోంగూర. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆ! ఆ! అనమాట. సూపర్. సూపర్‌గా ఉందండి పచ్చడి. మీరొక్కసారి తింటే మర్చిపోలేరు. అంత బావుంది. ముందుగా మనం గోంగూర కట్టల్ని వలుచుకొని శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కోవాలండి. ఇసుకుంటది కాబట్టి కడుక్కొని పొయ్యి మీద పెట్టేయాలండి. ఈ కడుక్కున్న గోంగూరని దానికి సరిపోను పచ్చిమిర్చి వేసుకుందామండి. మీకు ఎక్కువలా కనబడుతున్నాయి. కానీ గోంగూర చాలా ఉందండి. 2 కట్టల గోంగూర చాలా ఎక్కువొచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఆ మాత్రం లేకపోతే బాగుండదు పచ్చడి. అందుకనే ఇన్ని పచ్చిమిరపకాయలు వేశాను. దీంతో కొంచెం నూనె కూడా పోసుకుందామండి. నూనె కూడా పోసుకొని మగ్గపెట్టుకుందాం. బాగా మగ్గాక పక్కన పెట్టుకోవాలి ఆరటానికి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ చాలా ఇష్టం కదండీ! గోంగూర పచ్చడి ఉంటే ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తింటా. అందుకనే ఈరోజు ఈ పచ్చడి చేశాను. నిన్న పప్పు చేశాను కాబట్టి ఈరోజు పచ్చడి చేశాను. చూసారా? ఆరబెట్టుకోవాలండి గోంగూరని. తిరుగుమాత కోసం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, కొత్తిమీర కూడా తీసుకుందాం. ముందుగా వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకుందామండి. లేకపోతే నలగదు. తర్వాత గోంగూర, పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం. నలిగాకే కొత్తిమీర వేయండి. లేకపోతే మరీ పేస్ట్ అయిపోతుంది. అందుకోసం అప్పుడే వాసన బావుంటుంది. చూసారా? ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు తిరగమాత వేసుకోవడమేనండి. ముందుగా నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఇవి వేగాక పచ్చిశనగపప్పు ఎక్కువే తీసుకుందామండి. బావుంటది గోంగూర పచ్చడికి. పులుపు పట్టాక ఆ పప్పు చాలా బావుంటాయి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చి మనం పచ్చడి వేసేసుకుందామండి. పచ్చడి 2 నిమిషాలన్నా వేగాలండి. అప్పుడే బావుంటుంది. ఈ సిమ్‌లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి మా అమ్మ చేసినట్లు చేశానండి. మళ్ళా మా అమ్మను గుర్తు తెచ్చుకున్నాను. మీరు అంతే కదా! అమ్మంటే ఎవరికిష్టం ఉండదు. నాకైతే ప్రాణం అండి. సూపర్ టేస్ట్‌గా కుదిరిందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అమోఘమండి. వీరేన్ పైప్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ వీరేన్ జ్యోతి నల్లమూతు.